శ్రీరాముని పయనం. అప్రతిహతంగా వీరోచితంగా సాగుతున్న రామరావణ యుద్ధాన్ని దేవతలు కూడా చూశారా? ధర్మబలంతో పోరాడుతున్న వీరుడు రాముడికి ఎవరు సహకరించారు? గర్భగర్జనతో రథంపై యుద్ధరంగాన్ని వణికిస్తున్న రావణుడు ఎలా ఎదుర్కొన్నాడు? నేటి అనగనగాలోని కథనమే ఇంద్రరథంలో రఘురాముడి మహారాజసం, ఎదురొడ్డి ప్రతిఘటించిన రావణ రణరంగం. అనగనగా అది త్రేతాయుగం. రామరావణ యుద్ధం భీకరంగా సాగుతున్న సమయం. రావణుడు ప్రయోగించిన శక్తి అస్త్రంతో మూర్ఛిల్లిన లక్ష్మణుడు సంజీవినితో మళ్లీ పునరుత్తేజం పొంది రాముడితో కలిసి మళ్లీ యుద్ధరంగంలో ప్రవేశిస్తాడు, ముందుకు సాగుతాడు. ఆ సమయంలో ఆ రామరావణ యుద్ధాన్ని ఆకాశంలో నుండి చూస్తారు దేవతలు, ఇంద్రుడు తదితరులు. చూడండి, దుర్మార్గుడు దుష్టుడు అయిన రావణుడు రథంలో ఉండి యుద్ధం చేస్తున్నాడు. ధర్మాత్ముడు మహానుభావుడైన రాముడు నేలపై నిలబడే పోరాడుతున్నాడు. ఇది సమాన యుద్ధం కాదు అంటూ అభిప్రాయపడతారు దేవతలు, ఇంద్రుడు. ఆ సమయంలో వాయుదేవుడు, మహారాజా, రాముని ఆయుధ విద్య సముద్రం లాంటిది. కానీ ఈ సమరంలో సమాన స్థాయి రావాలంటే రాముడికి రథం, కవచం, బలమైన గుర్రాలు కావాలి. అలాగే వాయుదేవా, ధర్మానికి దేవలోకం ఎప్పుడూ సహకరించాలి. రాముడు ఈ లోకానికి మాత్రమే కాదు, దేవలోకానికి రక్షకుడు. మాతలి అంటూ ఇంద్రుడు దృఢంగా పిలుస్తాడు తన రథసారథిని. ఆకాశంలో నుండి ఇంద్రుని రథసారథి మాతలి నమస్కరిస్తూ ముందుకు వస్తాడు. ఆజ్ఞాపించండి దేవేంద్ర. మాతలి, నువ్వు వెంటనే నా దివ్య రథాన్ని తీసుకుని రాముని వద్దకు వెళ్ళాలి. ఆ రథం ధర్మపక్షాన నిలబడే ఏ వీరుడికి అయినా శక్తిని పునరుద్ధరిస్తుంది. రాముడు రథంలో ఎక్కితే చాలు, ఈ సమరం సమాన యుద్ధమవుతుంది. వెంటనే వెళ్ళు అనగానే మాతలి దివ్య రథంతో గగనతలంలో దూసుకుపోతాడు. రథం నుంచి స్వర్ణకాంతులు విరజిమ్ముతూ ఉంటాయి. వానరసేన ఆ కాంతిని చూసి ఆనందంగా గర్జిస్తుంది. ఆ సమయంలో రాముడు ఆశ్చర్యపోతాడు. లక్ష్మణ, అటువైపు చూడు, మన వైపుగా ఓ దివ్య రథం వస్తోంది. చూస్తుంటే దివ్యంగా ఆశ్చర్యంగా ఉంది కదూ. ప్రభూ, నేను ఇంద్రుని రథసారథి మాతలిని. దేవేంద్రుడు మీ ధర్మయుద్ధానికి సహాయం చేయమని నన్ను పంపించాడు. పూర్తిగా స్వర్ణంతోనే ఈ రథం నిర్మించబడింది. ఇందులో అక్షయ బాణ తుణీరాలు, ఇంద్రుడు పట్టుకునే ధనుస్సు ఉన్నాయి. అంతేకాదు, శక్తి ఆయుధం మీకిమ్మని ఇంద్రుడిచ్చాడు. మీరు ఈ రథాన్ని అధిరోహించండి, నేను మీకు సారథ్యం వహిస్తాను. శ్రీ మహావిష్ణువును గరుడు వహించినట్లు నేను మీకు సారథ్యం వహిస్తాను. ఈ దివ్య రథం, అమోఘ బాణాలు, బలమైన గుర్రాలు మీకోసమే. ఇదిగో స్వీకరించండి. ఓ అలాగా మాతలి, సంతోషం. దేవతలందరి దయ నా వెన్నంటి ఉందని ఈ రథం రాకతో నాకు తెలిసినది. దేవతలందరికీ కృతజ్ఞతలు అంటూ రథానికి నమస్కరించి, మాతలి, రావణుని అహంకారాన్ని ఈ యుద్ధరంగంలో నేలకూలుస్తాం అంటూ రథాన్ని అధిరోహిస్తాడు శ్రీరాముడు. మాతలి సారథిగా రథపగ్గాలు బిగిస్తాడు. రథచక్రాల గర్జనతో రణరంగం మళ్లీ కంపిస్తుంది. ఆ సమయంలో రణరంగం, మాతలి సారథ్యంలోని దివ్య రథంపై శ్రీరాముడు, మరోవైపు మాయా విహంగంలా దూసుకు వస్తున్న రావణుని రథం. ప్రభూ రామ, ఈ రథానికి ఇంద్రుని ఆశీస్సులు, గుర్రాలకు గరుత్మంతుడి వేగం, బాణాలకు స్వయంగా అగ్నిదేవుని తేజస్సు ఉన్నాయి. ఇప్పుడు సమరం సమానంగా ప్రారంభమవుతుంది అంటూ ముందుకు సాగుతాడు మాతలి. ఎదురుగా రావణుడు ఎరుపెక్కిన కన్నులతో రాముని చూస్తూ, రామా, నువ్వు చివరకు దేవతల సాయం కోసం కూడా చేతులు చాచావు. దేవతలు నీ వెనుక ఉన్నా రావణుని ఎదుట నిలబడడం అంత సులభం కాదు. తెలుసుకో రామా, కాచుకో. ఇదిగో రావణ, ధర్మరక్షణ కోసం సహాయం తీసుకోవడం దౌర్భాగ్యం కాదు. కానీ దుష్టుడిగా ఉండి రథంపై యుద్ధం చేయడం, నిరపరాధిని బంధించడం, శిక్షించడం, అదే నీ పతనానికి దారితీస్తుంది. ఇప్పటికైనా తెలుసుకో అంటాడు రాముడు. అవునా, నాకు నీతులు చెబుతున్నావా? కాచుకో రామా, ఇదిగో అగ్ని జ్వాలన్ని కక్కుతూ నిన్ను సంహరిస్తుంది ఈ బాణం అంటూ రావణుడు కోపంతో పాశుపతాస్త్రాన్ని సంధిస్తాడు. ఆ బాణం ఆకాశాన్ని చీల్చి అగ్ని జ్వాలలతో రాముడి వైపు దూసుకు వస్తూ ఉంటుంది. ఆ సమయంలో సారథి మాతలి రాముడికి ఇలా చెబుతాడు, ప్రభు ప్రభు జాగ్రత్త, ఇది పాశుపతాస్త్రం. ఏం కాదు మాతలి, ధర్మం ముందుంటే ఏ దివ్యాస్త్రమైనా మాయమే మాతలి అంటూ సహస్ర బాణాలతో ప్రతిఘటిస్తాడు రాముడు. రాముని బాణాలు ఆ పాశుపతాస్త్రాన్ని మధ్య గగనంలోనే ఛిద్రం చేస్తాయి. అగ్నిజ్వాలలు పొగగా మారిపోయి గాల్లో కలిసిపోతాయి. అలా రామరావణుల మధ్య చండ ప్రచండమైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో రాముడి బాణాల వేగాన్ని తట్టుకోలేక ఆ రావణుడు కాస్త వెనక్కు వెళ్లిపోతాడు. ఇరువురి మధ్య యుద్ధం జరుగుతూ ఉండగా ఆకాశమంతా చీకటి కమ్ముకుంటుంది. పగటి వేళైనా వారిద్దరి బాణ పరంపర ఆకాశాన్ని కప్పివేస్తుంది. అప్పుడు రాముడు అంటాడు, వానరులారా, ఇక మీరెవ్వరూ యుద్ధం చేయకండి, అలా నిలబడి చూస్తూ ఉండండి చాలు.
రాముడో రావణుడో ఇవాళ తేలిపోవాలి అంటాడు రాముడు. ఇది ఇంద్రరథంలో రఘురాముడి మహారాజసం ఎదురొడ్డి ప్రతిఘటించిన రావణ రణరంగం. ఇప్పటి ఈ చిరు విరామం రేపటి ధర్మ జ్యోతి ప్రజ్వలనకు ఆహ్వానం.